ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం ముక్కంటి మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. ఆలయ ప్రాంగణం, పాతాళగంగా పరిసర ప్రాంతాల్లో శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. స్వామి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. గంగాధర మండపం దగ్గర ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఇప్పటికే శని, ఆది, సోమవారాలలో సర్పదర్శనం, సామూహిక గర్భాలయ అభిషేకాలు మాసాంతం నిలిపివేశారు. మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజు 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని సాయంత్రం ఆలయ పుష్కరిణి దగ్గర లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. నదిలో దీపాలు వెలిగించి నది ఒడ్డున దీపారాధన చేశారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావడంతో గోదావరి నదిలో 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేస్తే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని నమ్ముతారు భక్తులు. ఈ కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు భక్తి శ్రద్ధలు, ఉపవాసాలతో శివుడిని కొలుస్తుంటారు భక్తులు.